అందరికీ నమస్కారం అండి. ఈ రోజు సారీ ఫర్ లిటిల్ బిట్ డిలే, దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ షేరింగ్ ద స్లైడ్స్. ఓకే, సో ఈ రోజు మనం టాపిక్ వచ్చేసి సోరియాసిస్ గురించి తెలుసుకుందామండి. బికాస్ సోరియాసిస్ అనేది చాలా కామన్ కండిషన్, స్పెషల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది సోరియాసిస్ అనేది ఫేస్ చేస్తున్నారు. అసలు సోరియాసిస్ చిన్నగా మైల్డ్ నుంచి స్టార్ట్ అయ్యి చాలా పెద్దగా వెళ్ళిపోతుంది. అసలు ఎలా ట్రీట్ చేయాలి, అసలు కండిషన్ ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, లేదంటే ఇలాంటిది అసలు ఎందుకు వస్తుంది, అసలు వాట్ ఇస్ ద రీజన్స్, ఇవన్నీ చాలా మందికి తెలియదు. సో ఈ రోజు అసలు సోరియాసిస్ ఏంటి, దాని గురించి రీజన్స్ ఏంటి, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఉన్నాయి, అసలు సోరియాసిస్ ఎందుకు వస్తుంది, అండ్ సోరియాసిస్ ని ఎలా ట్రీట్ చేయాలో మనం ఈ రోజు డీటెయిల్ గా తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్. సో వాట్ ఈస్ సోరియాసిస్? మనందరికీ తెలుసు, సోరియాసిస్ అనగానే ఒక స్కిన్ డిజీజ్ అని అనుకుంటాము. సో ఈ స్కిన్ డిజీజ్ ఎందుకు వస్తుంది? యాక్చువల్లీ సోరియాసిస్ కి ఇంకా వేరే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా కూడా ఉన్నాయా, అసలు ఏదన్నా చిన్న స్కిన్ రిలేటెడ్ ఇష్యూ వల్ల ఇంకా పెద్ద ఇష్యూస్ ఏమన్నా వస్తాయా లేదా కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు సోరియాసిస్ ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని కూడా అనొచ్చండి. అంటే ఇట్ జస్ట్ సంథింగ్ లైక్ సోరియాసిస్ ఇస్ అ వెరీ క్రానిక్ ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే అందరికీ తెలుసు ఆటో ఇమ్యూనిటీ అంటే ఏంటో. ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే మన ఓన్ సెల్స్, మన ఇమ్యూనిటీ ఎలా ఉంటుందంటే ఏదన్నా బయట యాంటీ బ్యాక్టీరియా కానీ ఏదన్నా వైరస్ కానీ బాడీలో ఎంటర్ అవుతే మన బాడీ ఫైట్ చేసి దాన్ని చంపే కెపాసిటీ అందరికీ ఉంటుంది. సో ఇప్పుడు అది చంపే కెపాసిటీ మన బాడీకి ఉంది. సో దట్ ఈస్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిజైన్ చేయబడి ఉంది. సో ఎప్పుడైతే ఈ ఇమ్యూన్ సిస్టమ్ మన ఓన్ సెల్స్ పైనే దాడి చేస్తుందో దాన్నే ఆటో ఇమ్యూన్ అని అంటారు అనమాట. అంటే మన ఓన్ సెల్స్, హెల్దీ సెల్స్ పైనే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాడి చేస్తుంది. సో ఈ సోరియాసిస్ కూడా వన్ ఆఫ్ ద క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిజీజ్ కండిషన్ అని మనం అనుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే మన స్కిన్ సెల్స్ అనేది ర్యాపిడ్ గా డెవలప్ అయిపోతుంది. అంటే ఎంత డెవలప్ అవ్వాలో తెలీదు, ర్యాపిడ్ గా డెవలప్మెంట్ అనేది అవుతుంది. సో ఈ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఏం చేస్తుందంటే మనకి ఆ స్కేలింగ్, అంటే స్కిన్ అనేది చాలా గట్టి పడిపోయి లేదంటే పల్చ పడిపోయి అలా ఫ్లేకీ థింగ్స్ అనేవి మనకి పైన స్కిన్ సర్ఫేస్ పైన ప్రొడ్యూస్ అవుతుంది. సో దీని వల్ల మనకి ఏమవుతుందంటే స్కిన్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది. అంటే స్కిన్ కొంచెం ఉబ్బడం కానీ వాయడం కానీ ఆ పైన లేయర్, నార్మల్ స్కిన్ కండిషన్ కి ఈ స్కిన్ కండిషన్ కి, నార్మల్ స్కిన్ చూసినట్టయితే నీట్ గా క్లియర్ గా ఉంటుంది. కానీ ఈ కొన్ని స్కిన్ కండిషన్స్ లో, సోరియాసిస్ స్కిన్ కండిషన్ లో ఏంటంటే ఇన్ఫ్లేమ్ అయిపోతుంది అనమాట. సో స్కిన్ ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. ఆ ప్యాచ్ దగ్గర మనకి రెడ్నెస్ కానీ, ఆ స్కేల్స్ లాగా ఫామ్ అవ్వడం కానీ, లేదంటే థిక్ అయిపోయి పెద్ద పెద్ద ప్యాచెస్ లాగా ఫామ్ అవ్వడం కానీ, అండ్ కొంతమందికి అయితే వైటిష్ గా, అంటే వైటిష్ సిల్వర్ ప్యాచెస్ అనేవి వస్తుంటాయి. అంటే కొంతమందికి ఏంటంటే స్కిన్ కండిషన్ చాలా తీవ్రత ఎక్కువైపోయి సివియారిటీ అనేది రేట్ ఎక్కువైపోయి దాని వల్ల కూడా మనకి రెడ్నెస్ ఎక్కువ పెరిగిపోయి ఆ బ్లడ్, ఆ స్కిన్ కట్ అయిపోయి బ్లడ్ రావడం కానీ, కొంతమందికి పస్ ఫార్మేషన్, ఆ క్రాక్స్ అవ్వడం కానీ చాలా చూస్తూ ఉంటాం. సో ఈ సోరియాసిస్ లో చాలా డిఫరెంట్ కండిషన్స్ అన్నమాట. ఈ సోరియాసిస్ మనకి చాలా అంటే రెగ్యులర్ లైఫ్ స్టైల్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మీరు చాలా బయటికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడడం కానీ, లేదంటే మీ ఏదన్నా సన్ కి డైరెక్ట్ ఎక్స్పోజ్ చేస్తే ఇంకా ఎలర్జీ రావడం కానీ, లైక్ ఇరిటేషన్ ఎక్కువగా ఉండడానికి కానీ, చల్లటివి లేదా వేడి వస్తువులు ఎక్కువగా తాకినా కానీ కూడా ఇబ్బందిగా ఉండడము. బికాస్ ఇవి జనరలీ మైల్డ్ స్టేజెస్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కానీ, ఫీట్స్ కానీ, లేదంటే నెక్, స్కాల్ప్ పైన, మన ముఖం పైన కానీ ఇవన్నీ మనకి సోరియాసిస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ సోరియాసిస్ ని మనం చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. రాహుల్ నెక్స్ట్. సో వాట్ ఈస్ సోరియాసిస్? ఇందాక నేను చెప్పాను కదా, సోరియాసిస్ అనేది ఒక స్కిన్ డిజార్డర్. ఇది చాలా అంటే స్కిన్ సెల్స్ అనేది ర్యాపిడ్ గా మల్టిప్లై అవుతుంది. జనరలీ నార్మల్ స్కిన్ మనందరికీ తెలుసు, మనం ఎప్పుడైతే స్నానం చేస్తామో మన స్కిన్ పైన ఉండే బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ అవన్నీ వెళ్ళిపోతాయి. అవన్నీ వెళ్ళిపోయి మళ్ళీ న్యూ స్కిన్ అనేది ఫార్మేషన్ అవ్వడము అండ్ సెల్స్ అనేది హెల్దీగా పెట్టడానికి హెల్ప్ అవుతుంది.
సో సోరియాసిస్ కండిషన్ లో ఏంటి అంటే ఆ కండిషన్ తీవ్రత అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ స్కిన్ సెల్స్ ఇంకా ఫాస్టర్ గా పెరుగుతాయి అనమాట. అంటే 10 times ఫాస్టర్ దాన్ ద నార్మల్. ఈ ఎందుకంటే బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక సిస్టమ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ అంత స్పీడ్ గా ర్యాపిడ్ గా పెరగడానికి ఉంటుంది. సో దిస్ మేక్స్ ద స్కిన్ బిల్డప్ ఇంటూ అ బ్లంపీ రెడ్ ప్యాచెస్ కవర్స్ విత్ ద వైట్ స్కేల్. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ లో పిక్చర్ చూసుకున్నట్టు అయితే ఏమవుతుందంటే అంటే మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంటే కండిషన్ ఉంది కాబట్టి స్కిన్ చాలా లేయర్స్ లాగా మల్టిపుల్ గా డివైడ్ అయ్యి ఆ ప్యాచెస్ అనేది ఫార్మేషన్ అవుతుంది అనమాట. సో దీని వల్ల మన స్కిన్ కొంచెం పైకి వచ్చినట్టు లేదంటే దానిపైన ఒక లేయర్ లాగా ఫామ్ అయినట్టు నార్మల్ స్కిన్ కన్నా అదొక 2-3 లేయర్స్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ అ కండిషన్. సో this can grow anywhere but most appear on the scalp, elbow, knees and lower back. అంటే ఈ సోరియాసిస్ అనేది మనకి ఎక్కడన్నా రావచ్చు, లైక్ త్రూ అవుట్ ద బాడీ ఫ్రమ్ హెడ్ టు టో ఎక్కడన్నా రావచ్చు. దెర్ ఇస్ నో పర్టికులర్ ప్లేస్ దాట్ ఈ ప్లేస్ లో రాదు అని ఏమీ లేదు. సోరియాసిస్ ఏ ప్లేస్ లోనన్నా రావచ్చు. సో చాలా మట్టుకి మనం చూసేది ఏంటంటే స్కాల్ప్ సోరియాసిస్ చాలా మంది కి కామన్ గా స్కాల్ప్ సోరియాసిస్ ఉంటుంది. అండ్ ఎల్బోస్ పైన చేతులు, మోకాలు లేదంటే వెనక బ్యాక్ కండిషన్ లో ఇవన్నీ కామన్ గా మనం చూస్తూ ఉంటాం. సో సోరియాసిస్ కాంట్ బి పాస్ ఫ్రమ్ 1% to 1%. అంటే టోటల్ గా పాస్ చెయ్యలేదు. ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, ఎగ్జాంపుల్ వన్ పేరెంట్ హ్యాస్ సోరియాసిస్. సో ఇక్కడ నుంచి పిల్లలకి పాస్ అవుతుందా అంటే ఇట్ ఈస్ నాట్ టోటలీ లైక్ అంటే పాస్ అవుతుంది అని చెప్పలేం, పాస్ అవ్వదు అని కూడా చెప్పలేం. బట్ ఒక్కొక్కసారి కండిషన్ సివియారిటీ ఉంటే మీ స్కిన్ కండిషన్ అనేది కరెక్ట్ గా లేకపోతే మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా లేకపోతే మేబీ ఇంకొక పర్సన్ కి కూడా సోరియాసిస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంతవరకు చాలా సివియర్ కండిషన్ వరకు అయితే మీకు అంత స్ప్రెడ్ అవ్వదు. యూ కెన్ షేర్ ద బెడ్స్ అండ్ యూ కెన్ షేర్ యువర్ టాయిలెట్ సీట్స్, ఇవన్నీ షేర్ చేసుకోవచ్చు. బట్ కొన్ని కండిషన్స్ లో ఫ్లేకీ స్కిన్ ఎక్కువైపోయి మీ స్కిన్ డైరెక్ట్ ఆ స్కిన్ తోటి రబ్ అవుతే దెన్ కొంచెం కాజెస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్. సో టైప్స్ ఆఫ్ సోరియాసిస్ లో చాలా టైప్స్ ఉన్నాయండి. అంటే మనం చూస్తాము అంటే జనరలీ మనం చూసిన తర్వాతనే వీ కెన్ డిసైడ్ దట్ ఇది సోరియాసిస్ కాదా అని. సో ఈ సోరియాసిస్ లో ఏమేమి టైప్స్ ఉన్నాయి అని దీంట్లో ఏది కామన్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ప్లేక్ సోరియాసిస్ ఏంటి అంటే దిస్ ఇస్ అ వెరీ కామన్ కండిషన్. అంటే ఇప్పుడు ఒక 100 మందిలో మీరు ఒక 10 మందిలో సోరియాసిస్ పేషెంట్స్ ని మీరు తీసుకుంటే ఈ 10 మంది సోరియాసిస్ పేషెంట్స్ లో 80% అంటే 8 మెంబర్స్ కి కంపల్సరీ మనకి సోరియాసిస్ ఈ ప్లేక్ సోరియాసిస్ ఉంటుంది. అంటే ఈ ప్లేక్ సోరియాసిస్ అనేది చాలా కామన్ కండిషన్ అన్నమాట. ఇది చాలా మందికి ఎక్కువ మట్టుకైతే మనకి ఎల్బోస్ కానీ నీస్ లో కానీ స్కాల్ప్ లో చాలా మందికి స్కాల్ప్ నుంచి స్టార్ట్ అవుతుంది సోరియాసిస్. స్కాల్ప్ లో ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది, అది మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అయ్యి స్కాల్ప్ కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోలేకపోవడం, లేదంటే చాలా మందికి తెలీదు, జుట్టు ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి తెలీదు, జస్ట్ డాండ్రఫ్ అని అనుకోని చాలా వాట్ యు సే కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో అసలు అది సోరియాసిసా కాదా అనేది కూడా చెక్ చేయించుకోవాలి. సో ఈ ఫ్లేక్ సోరియాసిస్ అనేది చాలా కామన్ కండిషన్. సో 100 మందిలో 80% కంపల్సరీ ఈ ఫ్లేక్ సోరియాసిస్ ఉంటుంది. మిగతా పర్సెంటేజ్ వచ్చేసి చాలా రేర్ కేసెస్ లో కనిపిస్తాయి. సో దీని వల్ల మనం ఏమవుతుందంటే జనరలీ మనకి ఈ సిమ్టమ్స్ అనేవి చాలా డిఫర్ ఉంటుంది. అంటే డాండ్రఫ్ లాగా రావచ్చు స్కాల్ప్ పైన, అక్కడ నెమ్మదిగా స్ప్రెడ్ అయిపోవచ్చు, లేదంటే మీకు దెబ్బ తగిలి అక్కడ ఏదన్నా పెద్దగా అయ్యి అక్కడి నుంచి మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ లేనందువల్ల. సో సోరియాసిస్ లో ప్లేక్ సోరియాసిస్ అనేది వెరీ కామన్. అండ్ స్కాల్ప్ సోరియాసిస్, ఈ స్కాల్ప్ సోరియాసిస్ కొంతమందికి స్కాల్ప్ పైనే ఉంటుంది సోరియాసిస్, మిగతా బాడీ పార్ట్స్ పైన చూపించదు. అంటే మీరు ఎగ్జాంపుల్ స్కాల్ప్ సోరియాసిస్ ఉందనుకోండి, అక్కడి నుంచి మీరు తల నుంచి మళ్ళీ బాడీ పైన స్క్రాచ్ చేశారనుకోండి, చాలా మట్టి కేసెస్ కి స్ప్రెడ్ అవ్వదు. అండ్ కొన్ని కేసెస్ లో స్కాల్ప్ సోరియాసిస్ ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి సిల్వరిష్ స్కాల్పీ అంటే మనకి డాండ్రఫ్ లో జనరల్ ఎలా వస్తుందో, డాండ్రఫ్ ఇస్ అ వెరీ మైన్యూట్ కండిషన్ కాబట్టి సో ఈ డాండ్రఫ్ కి ఇంకా 10-100 రెట్లు ఎక్కువగా ఈ స్కాల్ప్ సోరియాసిస్ వస్తుంది. సో ఒక్కొక్కసారి ఆ స్కాల్ప్ ని మనం చాలా మళ్ళీ నెయిల్ పెట్టి మళ్ళీ మనం స్క్రాచ్ చేసాం అనుకోండి, మళ్ళీ అది రెడ్ ఐస్ అయ్యి దాని నుంచి బ్లడ్ కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా మంది స్కాల్ప్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకిలో ఊరికే దురద అనేది వస్తుంది. అంటే ఆల్వేస్ దే వాంట్ టు పుట్ దేర్ ఫింగర్స్ ఇన్ దర్ స్కాల్ప్, అంటే తలలో పెట్టి ఫింగర్స్ పెట్టి
ఇచ్చింగ్నెస్ అనేది దూరం చేసుకోవడానికి చాలా మంది ఇది చేస్తారు. ఓకే, సో ఈ స్కాల్ప్ సోరియాసిస్ అనే ఉన్నప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే స్కాల్ప్ సోరియాసిస్ ఉన్నప్పుడు మళ్ళీ మనకి హెయిర్ ఫాల్ ఇష్యూస్, అంటే ఆల్రెడీ హెయిర్ పల్చగా ఉంటే ఆ స్కాల్ప్ అనేది పాడవడం కానీ జరుగుతుంది. సో ఇది 45 నుంచి 56%, అంటే ప్లేక్ సోరియాసిస్ తర్వాత సెకండ్ మనం చూసే సోరియాసిస్ వచ్చేసి స్కాల్ప్ సోరియాసిస్. ఇది 45% టు 56% కేసెస్ మనం దీంట్లో చూస్తాం. అండ్ నెయిల్ సోరియాసిస్ చాలా మంది ఏంటి అంటే ప్రాపర్ నెయిల్ మెయింటెనెన్స్ చాలా మంది ఉంటారు. ఎగ్జాంపుల్, అమ్మాయిలు చాలా నెయిల్స్ గ్రో చేసుకుంటారు, లేదంటే ఇన్ గ్రోన్ నెయిల్ అంటారు. అంటే మీరు నీట్ గా కట్ చేసుకోకపోయినా, లేదంటే ఆ నెయిల్ లోపలికి వెళ్ళిపోయి, ఆ స్కిన్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ కొంచెం వాట్ యు సే కొంచెం ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా, అలా నెమ్మదిగా మనకి కొన్ని కేసెస్ లో అలా ట్రీట్మెంట్ చెయ్యని వాటిలో కూడా సోరియాసిస్ కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నెయిల్ సోరియాసిస్ అనేది చాలా నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఎందుకంటే మనకి బికాస్ నెయిల్స్ ఆర్ ద వన్, మనం తినడానికి కానీ వాష్ చేయడానికి, మనం వర్క్ చేయడానికి చాలా కామన్ గా మనం హ్యాండ్స్ ఎంత యూజ్ చేస్తామో, సో ఈ నెయిల్ సోరియాసిస్ కి కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓన్లీ ఫింగర్ నెయిల్స్ కి కాదు, టో నెయిల్స్ కి కూడా డెఫినెట్లీ వస్తుంది. సో ఈ టో నెయిల్స్ ఉన్నప్పుడు మీరు వేసుకునే ఫుట్ వేర్ కానీ, లేదంటే షూ కంటిన్యూస్ గా వేసుకున్నారనుకోండి, ఆ షూ సాక్స్ కరెక్ట్ గా వాష్ చేయడం కానీ, షూ సాక్స్ కరెక్ట్ గా వాష్ చేయడం కానీ చేసుకోవాలి. మీరు నార్మల్ జనరలీ సోరియాసిస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలాంటివి అంటే ఫుల్లీ క్లోజ్డ్ గా యూజ్ చేయకపోవడమే బెటర్ అని థింక్. సో ఈ ఫింగర్ నెయిల్స్ కానీ టో నెయిల్స్ లో ఎక్కడన్నా అపియర్ అవ్వచ్చు. కొంచెం నార్మల్ స్కిన్ నార్మల్ నెయిల్ తీసుకున్నట్టు అయితే అందరికి స్ట్రైట్ ఉంటుంది. సో ఇప్పుడు సోరియాసిస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఉబ్బినట్టు, అంటే పైన ఇట్లా ఒక బాల్ లాగా కొంచెం కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో డెఫినెట్లీ మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేసి అసలు ఏంటి ప్రాబ్లమ్, అంటే ఓన్లీ వన్ నెయిల్ ఉందా, లేదంటే అన్ని నెయిల్స్ కి స్ప్రెడ్ అయ్యాయా, నాట్ ఓన్లీ ఫింగర్ నెయిల్స్, ఇంకా టో నెయిల్స్ కి కూడా వచ్చాయా లేదా అనేది మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఉంటుంది. అండ్ గట్టెడ్ సోరియాసిస్ లో ఏంటి అంటే చాలా తక్కువ కేసెస్, ఇది 10% కేసెస్ మనం గట్టెడ్ సోరియాసిస్ లో చూస్తాము. ఈ గట్టెడ్ సోరియాసిస్ లో మనకి ఆర్మ్స్ దగ్గర, లెగ్స్ దగ్గర, లేదంటే ఎనీ స్కేలీ లెషన్స్, అంటే గట్టిగా ఇలా అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ స్కేల్డ్ సోరియాసిస్ మనకి ఇక్కడ చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్ సోరియాసిస్ లో లెస్ దెన్ 10%, అంటే గట్టెడ్ సోరియాసిస్ కన్నా చాలా తక్కువ కేసెస్ మనం ఇది చూస్తాం. ఇది ఇన్వర్స్ సోరియాసిస్ జనరలీ ఫోల్డింగ్స్ అన్నమాట. ఎగ్జాంపుల్, మనకి ఆర్మ్ పిట్స్ లో కానీ, లేదంటే గ్రాయిన్ ఏరియాస్ లో కానీ, లేదంటే మనకి మోకాలు వెనక భాగంలో కూడా మనం ఇది చూస్తుంటాం. ఎందుకంటే అది ఎక్కువ ఫోల్డ్ చేస్తుంటాం. ఎక్కడైనా కానీ కూడా మనం మోచేతుని కూడా ఫోల్డ్ చేసేటప్పుడు ఆ ప్లేసెస్ లో కూడా ఎక్కువగా మనకి ఇన్వర్స్ సోరియాసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే ప్రాపర్ గా తీసుకోలేదు, అంటే కేర్ చేయలేదు కాబట్టి. అక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎక్కువ మురికి కూడా పేర్కొని ఉంటుంది, క్లీన్ గా వాష్ చేయకపోవడం వల్ల. అట్లా మళ్ళీ ఇన్వర్స్ సోరియాసిస్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎరిథ్రోడర్మటిక్ సోరియాసిస్ లో మనకి 2% కేసెస్ ఏ ఉంటుంది. లాబ్స్టర్ జనరలీ మనకి ఇది కొంచెం అంటే కొంచెం తీవ్రత అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. లాబ్స్టర్ రెడ్నెస్ అనేది, థిక్ రెడ్నెస్ అనేది కనిపిస్తుంది. నార్మల్ సోరియాసిస్ లో మనకి వైట్ ప్యాచెస్ ఎక్కువ కనిపిస్తాయి, దీంట్లో ఏంటి అంటే రెడ్నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కేర్ తీసుకోకపోతే చాలా డేంజర్ కండిషన్ లాగా కూడా వెళ్ళొచ్చు, బికాస్ చూడడానికి కూడా అంత బాగా ఉండకపోవచ్చు ఈ సోరియాసిస్ టైప్ మనకి ఉన్నట్టయితే. అండ్ పస్టులర్ సోరియాసిస్ లో ఏమవుతుందంటే ఇది చాలా రేర్ కండిషన్ అండి. అంటే ఒక 1000 మందిలో 2-3 వేల మందిలో ఒకరికి మనకి కనిపిస్తుంది సోరియాసిస్. చాలా రేర్ కండిషన్ ఇది. కొంచెం కాదు, చాలానే డేంజరస్ అనుకోవాలి. ఎందుకంటే టోటలీ మనకి హ్యాండ్స్ కానీ, ఫీట్ కానీ, అంటే మనకి అరికాలు కూడా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లా పింపుల్స్ మాదిరి ఎలా వస్తాయో అలా వచ్చి దాంట్లో హోల్స్ టైప్ కూడా అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే స్మాల్ స్లైట్ హోల్స్ లాగా ఫామ్ అయ్యి, ఒక్కొక్కసారి పైన బంప్ ఫామ్ అయ్యి, ఆ బంప్ లో కూడా పస్ అనేది ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సోరియాసిస్ చాలా రేర్ కండిషన్, అండ్ ట్రీట్మెంట్ అనేది చాలా చాలా ఎక్కువ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్.
సో ఇక్కడ సోరియాసిస్ టైప్ లో నేను ఇందాక చెప్పాను కదా, ప్లేక్ సోరియాసిస్ ఇట్లా పైన లేయర్స్ లాగా ఎక్కువగా ఫామ్ అవుతుంది. నార్మల్ స్కిన్ కన్నా ఈ స్కిన్ అనేది కొంచెం ఇన్ఫ్లేమ్డ్ టైప్ అనేది ఉంటుంది. అండ్ గట్టెడ్ సోరియాసిస్ ఇది కూడా కామన్. ఈ ఫ్లేక్ సోరియాసిస్ అనేది కామన్, మనం అందరిలో చూసేది ఈ ఫ్లేక్ సోరియాసిస్. అండ్ గట్టెడ్ సోరియాసిస్ ఇది కూడా కొంచెం కామన్, అంటే కొంతమందిలో ఇలా చిన్న చిన్న వాట్ యు సే ఇలా పోర్స్ మాదిరి వచ్చి అక్కడి నుంచి కొంచెం రెడ్డిష్ గా స్కెలీ థింగ్స్ అనేవి స్టార్ట్ అవడం జరుగుతుంది. అండ్ పస్టులార్ సోరైసిస్ నేను చెప్పాను కదా, ఇది చాలా రేర్ కండిషన్. అండ్ చూడడానికి కూడా చూడండి చాలా అంటే చాలా పెయిన్ఫుల్ గా ఉంది, మనకు చూడడానికి అంత పెయిన్ఫుల్ గా ఉంది. ఇమాజిన్ ద పర్సన్ ఇఫ్ హీస్ హ్యావింగ్ పస్టులార్ సోరైసిస్. సో ఇట్లా సోరియాసిస్ ఉన్నప్పుడు వాళ్ళు చేసుకునే వర్క్స్ కానీ ఎంటైర్ బాడీ, స్పెషలీ వాళ్ళు యూస్ చేసే హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఈ టూ ప్లేసెస్ లో చాలా ఎక్కువ అవుతుంది కండిషన్. సో ఈ కండిషన్ చాలా రేర్ కండిషన్. అంటే సోరియాసిస్ మాకు ఇలా కూడా వస్తుందా అని అనుకోవద్దు, బట్ చాలా రేర్ కేసెస్ లో ఇలాంటి కేసెస్ కూడా వస్తాయి. అండ్ ఇన్వర్స్ సోరియాసిస్ చెప్పాను కదా, అంటే ఫోల్డింగ్ ఏరియాస్ లో ఇన్వర్స్ సోరియాసిస్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ ఆంపిట్ కానీ, లేదంటే గ్రాయిన్ ఏరియాస్ కానీ, మీ మోకాలు వెనక భాగం, లేదంటే మోచేతు ముందు భాగం, అలాంటి ప్లేసెస్ లో మనకి ఎక్కువగా వస్తుంది. అండ్ నెయిల్ సోరియాసిస్ యూ కెన్ సీ ఇక్కడ స్ట్రైట్ గా అయిపోవడం నెయిల్స్, లేదంటే రౌండ్ గా అయిపోవడం, ఇలాంటి కండిషన్స్ కూడా నెయిల్ సోరియాసిస్ లో మనం చూస్తాం. అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్, ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ లో ఏంటి అంటే జనరలీ మనకందరికి తెలుసు ఆర్థరైటిస్ అంటే ప్రతి ఒక్క, బికాస్ దిస్ ఇస్ ఆర్థరైటిస్ ఇస్ ఆల్సో ఆటోఇమ్యూన్ డిజార్డర్. సో అలాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్ లో చాలా మందికి ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కూడా సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కొంతమందికి. సో సోరియాసిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్. సో ఆర్థరైటిస్ ఇస్ ఆల్సో అన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్. సో ఈ టూ కండిషన్స్ లో కూడా మనకి సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ కండిషన్ ని కూడా మనం చాలా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సోరియాసిస్. జనరలీ స్కిన్ కండిషన్ అనేది ఇలా ఉంటుంది. అందుకే జనరలీ ఎవరైతే జస్ట్ సోరియాసిస్ ఉంది మాకు ట్రీట్మెంట్ అని అంటారు, బట్ ఓన్లీ మనం చూసి ఆ స్కిన్ కండిషన్ ని చూసిన తర్వాతనే వీ కెన్ టెల్ దట్ ఈజ్ ఇట్ సోరియాసిస్ లేదా అంటే నార్మల్ కండిషనా, లేదంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, లేదంటే హైవ్స్ వస్తుంది కొంతమందికి, అలాంటి కండిషన్ లో ఉందా, అసలు ఏంటి అనేది మనం నిర్ధారించవచ్చు. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు హెల్దీ స్కిన్ ఇంకా సోరియాసిస్ స్కిన్ మనం చూసుకున్నట్టయితే దిస్ ఇస్ అ హెల్దీ స్కిన్. మనకి డర్మిస్, ఎపిడర్మిస్ ఇవన్నీ ఎలా లేయర్స్ ఉంటాయో అవన్నీ బాగుంటాయి. ఈవెన్ హెయిర్ కండిషన్ కానీ, డర్మిస్ కానీ, స్వెట్ గ్లాండ్స్, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, రైట్. కెరాటిన్ పైన లేయర్స్ ఏదైతే ఉన్నాయో ఆ కెరాటిన్ లేయర్ అనేది బాగుంటుంది, ఎపిడర్మిస్ కూడా బాగుంటుంది. బట్ ఇక్కడ మీరు చూసారనుకోండి ఆ కెరాటిన్ లేయర్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్కిన్ అనేది ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల మీకు ఇక్కడ సైజ్ పెరిగింది. సెకండ్ పిక్చర్ లో మీరు చూసినట్టయితే ఆ స్కిన్ సైజ్ అనేది పెరుగుతుంది. ఇది ఎందుకు అలా అయ్యిందంటే స్కిన్ అనేది ఇన్ఫ్లేమ్ అవుతుంది, అంటే లోపల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ బ్లడ్ సప్లై ఇవన్నీ ఎక్కువగా అయిపోతాయి, ఎందుకంటే మనకి రూట్స్ కి కావాల్సిన బ్లడ్ సప్లై ఇవన్నీ ఎక్కువగా అయిపోతుంది, బికాస్ రెడిష్ గా ఇవన్నీ మీకు కనిపిస్తాయి కాబట్టి. సో పైన స్కేలీ ఆఫ్ స్కిన్ ఇది వెళ్ళిపోతూనే ఉంటుంది, డెవలప్ అవుతుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది. అండ్ దాంతో పాటు ఫ్లేక్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. దిస్ ఇస్ అ నార్మల్ స్కిన్ వర్సెస్ సోరియాసిస్ స్కిన్. సో చాలా మందికి అంటే భయపడాల్సిన అవసరం లేదండి, ఓన్లీ పైన కండిషన్ అనేది ఇక్కడ చేంజ్ అయ్యింది, అది ట్రీట్ చేయొచ్చు. అంటే లోపల స్కిన్ అనేది అంత ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ కొన్ని కేసెస్ లో వెనకాల ఎపిడర్మిస్ అనేది చాలా సాగిపోయి కొంచెం ఇక్కడ మీరు చూసినట్టు అయితే ఎపిడర్మిస్ లేయర్ అనేది చాలా కిందికి వచ్చేసింది, రైట్. సో అలాంటి స్కిన్ కండిషన్స్ అనేది అంటే స్కిన్ ఇంకా నో మోర్ హెల్దీగా అనేది ఉండకపోవచ్చు, కానీ దీన్ని రివర్స్ చేయొచ్చు మనం. అంటే మనం తినే ఫుడ్ కానీ, మనం ఉండే ఎన్వైరన్మెంట్ కానీ ఇవన్నీ కరెక్ట్ గా చేస్తే డెఫినెట్లీ మనకి సోరియాసిస్ అనేది అంటే టోటల్లీ తీసేయలేము, బట్ స్టిల్ బికాస్ ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ కండిషన్ కాబట్టి, ఆటో ఇమ్యూన్ కండిషన్ అయితే కొంచెం రివర్స్ చేయడం చాలా కష్టం. సో ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ కాబట్టి వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ హెల్ప్ టు రెడ్యూస్ ద కండిషన్. అంటే ఆ తీవ్రత అనేది, ఆ స్కేల్స్ కానీ, ఆ ఫ్లేక్స్ కానీ, స్కిన్ ఇన్ఫ్లమేషన్ అవ్వడం కానీ, ఆ కండిషన్ అనేది కొంచెం తగ్గించే అవకాశం అనేది మన చేతిలోనే ఉంది. నెక్స్ట్ స్లైడ్. సో సిమ్టమ్స్ ఆఫ్ సోరియాసిస్ మనందరికి
తెలుసు సిమ్టమ్స్ అనేది జస్ట్ ఒక ర్యాష్ లాగా అవుతుంది, దాన్ని మనం ఇచ్చిగా ఉంటుంది, అంటే ఎక్కువ దురద వస్తుంది, ఆ దురద చేసిన తర్వాత చిన్న ప్యాచీ లాగా ఫామ్ అవుతుంది, అక్కడి నుంచి మెల్లిమెల్లిగా పక్కకి స్ప్రెడ్ అయింది. దిస్ ఇస్ అ కామన్ కండిషన్. అంటే ఎవరు సోరియాసిస్ తో వచ్చినా ఇదే చెప్తారు, మేడం నా స్కిన్ చాలా నీట్ గా ఉంది, అసలు ఏం లేదు ఇన్ని రోజుల నుంచి, కానీ ఎక్కడో అక్కడ తలలో చిన్నగా స్టార్ట్ అయ్యింది, ఆ చిన్న నుంచి నేను చాలా స్క్రాచ్ చేశాను, అక్కడ నుంచి బ్లడ్ కూడా వచ్చింది, అక్కడ నుంచి పక్కన దానికి షిఫ్ట్ అయ్యింది, అలా స్కాల్ప్ అంతా స్ప్రెడ్ అయ్యింది, స్కాల్ప్ స్ప్రెడ్ అయిన తర్వాత మళ్ళీ నాకు బాడీ పైన వచ్చింది, బాడీ పైన అస్సలు లేకుంటే ఓన్లీ స్కాల్ప్ పైనే ఉంది, అక్కడ నుంచి హ్యాండ్స్ నుంచి లెగ్స్ నుంచి గ్రాయిన్ ఏరియాస్ ఇవన్నీ స్ప్రెడ్ అయ్యాయి అని చెప్తారు. సో దిస్ ఇస్ ద మెయిన్ సిమ్టమ్స్. అంటే మనకి జనరలీ ఈ సిమ్టమ్స్ అనేవి మన బాడీయే చెప్తుంది మనకి. సో మైనర్ కండిషన్ ఉన్నప్పుడే మనం కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో raised inflamed patches of skin which appears red or light skin or brown or purple on dark skin. అంటే తెల్ల స్కిన్ లైక్ ఫేర్ స్కిన్ ఉన్న వాళ్ళకి పైన లేయర్ కొంచెం వైటిష్ గా కానీ లేదంటే రెడ్డిష్ గా, బికాస్ దే ఆర్ వెరీ ఫేర్ కాబట్టి అందరూ రెడ్ బ్లడ్ సెల్స్ అవన్నీ మనకి కనిపిస్తాయి. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే ఆ స్కిన్ అనేది కొంచెం ఇన్ఫ్లేమ్ గా అవుతుంది, అంటే కొంచెం ఉబ్బినట్టు ఉండడము, లేదంటే ఆ పైన ఉబ్బిన తర్వాత పైన అంతా ప్యాచీ స్కిన్ గా ఉండడము, ప్రొటెక్ట్ చేయడానికి మన బాడీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అదే డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆ బ్లడ్ సెల్స్ అవన్నీ కొంచెం డార్క్ ఉండే వరకు అది కొంచెం పర్పుల్ కలర్ మాదిరి కనిపిస్తుంది అన్నమాట. So whitish silver scales or flake on the red patches or gray patches on purple and brown patches. సో ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ ఫ్లేక్స్ అనేవి మనం చూస్తాం. అంటే మీకు కనిపించిందంటే నార్మల్ ఒక స్కిన్ ర్యాష్ వచ్చింది, మీరు ఏదో క్రీమ్ పెట్టారు, ఆ క్రీమ్ వల్ల తగ్గిపోతుంది చాలా మందికి, బట్ సోరియాసిస్ అనేది తగ్గినట్టే ఉంటుంది మళ్ళీ వస్తుంది. ఏదైనా మీరు క్రీమ్స్ ఏదన్నా వాడతారో తగ్గినట్టే ఉంటుంది వస్తుంది. అంటే జనరలీ మనం ఇది డయాగ్నోసిస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. నిజంగా అది సోరియాసిస్ లేదంటే నార్మల్ స్కిన్ కండిషన్ అనేది కూడా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డ్రై స్కిన్ దట్ మే క్రాక్ అండ్ బ్లీడ్. అంటే మీకు జనరలీ ఇప్పుడున్న చలికాలంలో అందరికీ స్కిన్ అనేది డ్రై అయిపోతుంది, బికాస్ బాడీకి కావాల్సిన ఎనఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ సప్లై, డిహైడ్రేట్ అవుతారు చాలా మంది, బికాస్ చలికాలంలో చాలా తక్కువగా వాటర్ కన్సంప్షన్ ఉంటుంది. సో స్కిన్ అనేది డ్రై అయిపోతుంది అండ్ బ్లడ్ సప్లై కరెక్ట్ గా ఉండదు, అండ్ మీరు ప్రాపర్ గా వాట్ యు సే మాయిశ్చరైజర్స్ ఏమి అప్లై చేయకపోతే కూడా స్కిన్ క్రాక్ అయిపోతుంది. సో ఇలాంటి కండిషన్ లో కొంతమందికి ఏంటి అంటే నార్మల్ స్కిన్ కండిషన్ అలాగే ఉంటుంది, బట్ సోరియాసిస్ కండిషన్ లో ఏమవుతుందంటే ఈ స్కిన్ డ్రై అయిపోయి ఆ క్రాక్ అయిపోతుంది. జనరలీ మనం చేయితో ఇలా వితౌట్ అప్లయింగ్ ఎనీ మాయిశ్చరైజర్ చేయితో నేల్ తో ఇలా అనగానే మనకు ఒక లైన్ కనిపిస్తుంది కదా, అలా క్రాక్స్ అనేవి ఇంకా తీవ్రత పెరిగి అక్కడి నుంచి బ్లడ్ రావడం అనేది కూడా జరుగుతుంది సోరియాసిస్ కండిషన్ లో. అండ్ సోర్నెస్ అరౌండ్ ద ప్యాచ్, అది పట్టుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఆ ఏరియాస్ లో ఒక చిన్న ర్యాష్ లాగా వచ్చింది, ఆ ర్యాష్ వచ్చినప్పుడు మీరు దాన్ని పట్టుకున్న తర్వాత దాని పైన నొప్పి కానీ దాని చుట్టుపక్కల నొప్పి కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు జనరలీ ఒక దోమ కడిచినప్పుడు అక్కడ కొద్దిసేపు మీరు స్క్రాచ్ చేసి వదిలేస్తారు కదా, కానీ ఈ సోరియాసిస్ కండిషన్ లో మీరు స్క్రాచ్ చేసినా కానీ కూడా ఇంకా నొప్పిగానే ఉంటుంది. యూ వాంట్ టు స్క్రాచ్ దట్, బట్ మీకు స్క్రాచ్ చేస్తే నొప్పి అనేది పెరుగుతుంది. ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. సో ఇచ్చి అండ్ బర్నింగ్ సెన్సేషన్ అరౌండ్ ద ప్యాచ్, ఊరికే స్క్రాచ్ చేస్తూ ఉండాలి, లేదంటే ఆ బర్నింగ్ లోపల నుంచి ఇట్లా వేడి వస్తున్నట్టు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ థిక్ pitted nails చెక్ కూడా మనం చేసుకోవాలి, దట్ ఈస్ ఆల్సో ఇండికేట్స్ సోరియాసిస్. అండ్ పెయిన్ఫుల్ సోలెన్ జాయింట్స్, ప్రతి ఒక్క జాయింట్ అనేది సోలెన్ ఉంటుంది, బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ సోరియాసిస్ ఇస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆర్థరైటిస్ కండిషన్ లో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కండిషన్ లో కూడా మనకి జాయింట్స్ పెయిన్ ఎలా వస్తాయో దీంట్లో కూడా జాయింట్స్ సోలన్ అయిపోతాయి, అంటే కొంచెం జాయింట్స్ పట్టేసినట్టు లేదంటే కొంచెం ఇన్ఫ్లేమ్ అయినట్టు మనకి సోరియాసిస్ సింప్టమ్స్ లో కనిపిస్తాయి. నెక్స్ట్ స్లైడ్. యా, సో సోరియాసిస్ కెన్ ఆల్సో కమ్ బికాస్ ఆఫ్, అంటే కొంతమందికి స్కిన్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు తొందరగా సోరియాసిస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హైవ్స్, ఎలర్జీస్. హైవ్స్ అంటే విపరీతంగా దురద, అసలు కొద్దిసేపు దురద వస్తుంది, పెద్ద పెద్ద దద్దులు వచ్చేస్తాయి ఎంటైర్ బాడీ పైన, మళ్ళీ తగ్గిపోతుంది. అండ్ కొన్ని ఎలర్జీస్ వల్ల కూడా కొంతమందికి ఏదన్నా ఏదన్నా ఫుడ్ పడకపోవడం వల్ల, లేదంటే ఏదన్నా స్మెల్ పడకపోవడం వల్ల, ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ వల్ల కూడా ఎలర్జీస్ వస్తాయి. అలాంటి
కండిషన్ లో కూడా ఆ తీవ్రత అనేది ఎక్కువ అవడం వల్ల సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. యాక్ని విపరీతంగా అంటే మళ్ళీ అందరూ అనుకోవద్దండి యాక్ని వచ్చింది నాకు సోరియాసిస్ వస్తుందని. ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఇన్ సమ్ కేసెస్ అంటే యాక్ని తీవ్రత పెరిగి అది సోరియాసిస్ కి కూడా దారి తీయొచ్చు. ఎగ్జిమా వల్ల ఎక్కువ అయిపోయి కూడా సోరియాసిస్ రావచ్చు. రింగ్ వార్మ్, వాట్స్ కానీ, బాయిల్స్ కానీ, ఎనీ టైప్స్ ఆఫ్ బర్న్, స్కిన్ ర్యాష్ కానీ, బగ్ బైట్స్, కోల్డ్ సోర్స్ అండ్ షింగర్స్. సో ఇప్పుడు ఇవన్నీ కండిషన్స్ వస్తే కంపల్సరీ సోరియాసిస్ వస్తుందని కాదు. ఈ కండిషన్స్ వచ్చినప్పుడు మనం ప్రాపర్ ట్రీట్మెంట్ కానీ, ప్రాపర్ డయాగ్నోసిస్ కానీ కరెక్ట్ గా చెయ్యనందువల్ల అది అలాగే ఉండిపోయి దాని వల్ల సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది. అంతే తప్పితే ఇవన్నీ ఉన్న వాళ్ళందరికీ సోరియాసిస్ వస్తుందని కాదు. బట్ రిమెంబర్, ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ కరెక్ట్ గా లేకపోతే డెఫినెట్లీ మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. సో కాజెస్ ఆఫ్ సోరియాసిస్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాజెస్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఇస్ మెడికేషన్. మెడిసిన్ చాలా రోజుల నుంచి ఆన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్, అంటే యాంటీబయాటిక్స్ కానీ, లేదంటే మీరు ఏదైనా మెడిసిన్ వేసుకునే అంటే ఎనీ డిసీజ్ కాజింగ్ కండిషన్ కి మీరు మెడిసిన్స్ వాడడం వల్ల, కంటిన్యూగా యూస్ చేయడం వల్ల కూడా కొంతమందికి సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. స్కిన్ ట్రామా, నేను ఇందాక చెప్పాను కదా పాత స్లైడ్, previous slide లో, any kind of skin trauma can also lead to psoriasis. And alcohol, continuous taking of alcohol without any control, దాని వల్ల కూడా సోరియాసిస్ వస్తుంది. స్ట్రెస్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో, మీరు బాడీకి కావాల్సిన ప్రాపర్ రెస్ట్ ఇవ్వకుండా కంటిన్యూగా ఒకే దానిపైన చేస్తున్నారు అనుకోండి, స్ట్రెస్ వల్ల ఎంటైర్ బాడీ ఫ్రమ్ హెడ్ టు టో ప్రతి ఒక్క సెల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ హౌ సోరియాసిస్ కెన్ ఆల్సో కమ్ when you are stressed. Next is obesity కూడా ఇంక్రీజ్ అయినప్పుడు, లైక్ మీకు ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయనప్పుడు బాడీ విల్ బి నాట్ అండర్ కంట్రోల్ ఆఫ్ వాట్ ఆర్ యువర్ ఈటింగ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ గా లేనందువల్ల ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల కూడా మనకి సోరియాసిస్ కి ట్రిగర్ చేయొచ్చు. అండ్ జెనెటిక్ రిలేటెడ్ లో మనకి వాట్ ఎవర్ what you say జీన్స్ మనం క్యారీ చేస్తామో మన పేరెంట్స్ నుంచి, ఏదర్ మదర్ కానీ, ఫాదర్ కానీ, లేదంటే ఎన్సిస్టర్స్ నుంచి కూడా ఎప్పుడైతే మనం క్యారీ చేస్తామో ఆ జీన్ కూడా ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్ అవ్వచ్చు. కొంతమందికి గ్రాండ్ పేరెంట్స్ కి ఉంటుంది, మదర్ ఫాదర్ కి ఉండదు, కానీ గ్రాండ్ చిల్డ్రన్ కి కనిపిస్తుంది అనమాట. బికాస్ ఒక్కొక్కసారి జీన్ ఫస్ట్ జనరేషన్ లో మేబీ ఎక్స్ప్రెస్ అవ్వలేకుండొచ్చు, కానీ థర్డ్ జనరేషన్ లో ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్ అయ్యింది. సో ఆ సోరియాసిస్ జెనెటికల్లీ కూడా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎండోక్రైన్ డిజార్డర్స్ అంటే మనకి ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఉంటుంది ఎంటైర్ బాడీలో, మనకి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి. ఈ ఎండోక్రైన్ డిజార్డర్స్ రావడం వల్ల కూడా మనకి సోరియాసిస్ వస్తుంది. ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, నేను ఇందాక చెప్పాను కదా, స్కిన్ క్యాన్సర్స్ కానీ, లేదంటే వాట్ కానీ, లేదంటే హైవ్స్ కానీ, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే స్కిన్స్ ఏవన్నీ ఉంటాయో దాని వల్ల కూడా తీవ్రత అనేది పెరిగి వితౌట్ ఎనీ ఫర్దర్ ట్రీట్మెంట్ దాని వల్ల కూడా, ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా సోరియాసిస్ కాజ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ స్లైడ్. సో సోరియాసిస్ బై నంబర్, ఎగ్జాంపుల్ మనం ఒక నంబర్ విధంగా మనం తీసుకున్నట్టు అయితే 15 to 35 years ఏజ్ వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట కండిషన్. అంటే మరి చాలా చిన్న పిల్లల్లో మనం చాలా కండిషన్స్ అనేది ఎక్కువగా చూడము. జనరలీ 15 years నుంచి 35 years ఏజ్ వాళ్ళు, దిస్ ఇస్ ద పీక్ ఏజ్ ఆఫ్ డయాగ్నోసిస్. కంపల్సరీ మనం డయాగ్నోసిస్ అనేది చెయ్యాలి ఈ ఏజ్ లో, ఎందుకంటే తొందరగా జీన్స్ ఎక్స్ప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఈ ఏజ్ లోనే ఉంటుంది. అండ్ 50% ఆఫ్ సోరియాసిస్ ఎఫెక్ట్ మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్లీ. అంటే మెన్ కే ఎక్కువగా వస్తుంది, ఫీమేల్ కే తక్కువగా వస్తుందని కాదు, ఎవరికన్నా ఎక్కువగా రావచ్చు అండి. ఈవెన్ మెన్ కి ఎక్కువగా రావచ్చు, ఫీమేల్ కి ఎక్కువగా రావచ్చు. అంటే వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అని చెప్పలేము. ఎగ్జాంపుల్ మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెడ్ ఏక్స్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టు అయితే మైగ్రేన్ ఎక్కువ అమ్మాయిలకు వస్తుంది, అండ్ మళ్ళీ తర్వాత క్లస్టర్ హెడ్ ఏక్ ఎక్కువగా మెన్స్ కి వస్తుందని మనం ఎలా చెప్తామో, బట్ సోరియాసిస్ అనేది ఇట్ ఇస్ ఈక్వల్ షేర్ అమాంగ్ మెన్ అండ్ ఉమెన్. అండ్ 8M, the number of Americans will be అంటే సోరియాసిస్ అనేది చాలా యుఎస్ లో చాలా కామన్ ఉంటుంది అనమాట. సో చాలా మందికి సోరియాసిస్ ఉంది. ఇప్పుడు మన ఇండియాలో ఇట్ ఇస్ కీప్ స్ప్రెడింగ్, అంటే నెమ్మదిగా 8 millions కి ఏం రీచ్ అవ్వలేదు, బట్ స్టిల్ ద నంబర్ ఈస్ స్టిల్ గ్రోయింగ్. ఎలా మనం గ్రాఫ్ తీసుకున్నట్టు అయితే మన ఇండియన్స్ అండ్ అమెరికన్స్ ని చూసుకుంటే మనది కర్వ్ అనేది పైకే వెళ్తుంది, అంటే సోరియాసిస్ అనేది తగ్గట్లేదు.
బికాస్ మేబీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ కావచ్చు, లేదంటే ప్రాపర్ స్కిన్ కండిషన్ మనం ట్రీట్ చేయలేకపోవచ్చు. ఇలాంటి కండిషన్ లో కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ 10% ఆఫ్ ద పేషెంట్ హు ఆర్ సోరియాసిస్ ఆర్ జీన్, అంటే 10% మనం జెనెటికల్ గా చాలా మందికి వచ్చే అవకాశం అనేది ఉంది. అండ్ 14% ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ సోరియాసిస్ ఇఫ్ మామ్ అండ్ డాడ్ హ్యాస్ ఇట్. అంటే నేను ఇందాక చెప్పాను కదా, కొంతమందికి ఒక జనరేషన్ లో ఎక్స్ప్రెస్ అవ్వచ్చు, కొంతమందికి ఇంకో జనరేషన్ లో ఎక్స్ప్రెస్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు 14% ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు 100% లో ఇప్పుడు మా మదర్ కి మా ఫాదర్ కి ఉంది, నాకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఓన్లీ 14%. అంటే కంపల్సరీ ఇప్పుడు జీన్ ట్రాన్స్ఫర్ అయ్యింది, నాకు కంపల్సరీ మా ఫాదర్ కు ఉంది నాకు ఇంకొచ్చేస్తుంది అని కాదు. సో 14% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆ 14% ని కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల కూడా వీ కెన్ ప్రివెంట్ ఇట్. నెక్స్ట్ స్లైడ్. సో లెవెల్స్ ఆఫ్ సోరియాసిస్ సివియారిటీ. సో ఇందాక 3 stages we can divide. One is mild, moderate, ఇంకా సివియర్. మైల్డ్ ఏంటి అంటే బాడీలో ఓవరాల్ బాడీలో మీరు చూసుకున్నట్టయితే 3% కన్నా తక్కువగా వస్తుంది. అంటే మీకు కాళ్ళ పైన కానీ, చేతుల్లో కానీ, ఏదైనా ఫోల్స్ లో కానీ, లేదంటే కొంచెం స్కాల్ప్ పైన కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ లెస్ దాన్ 3%. దాన్ని మైల్డ్ అంటాం. అంటే మనకి మోకాల్లో కానీ, ఎల్బోస్ లో కానీ, స్కాల్ప్, ఫీట్ ఇవన్నీ వచ్చాయి అనుకోండి, ఓన్లీ మైల్డ్ కండిషన్ ఆఫ్ సోరియాసిస్ అని అంటాం. అదే మోడరేట్ కండిషన్ అంటే ఈ ప్లేసెస్ కన్నా ఇంకా ఎక్కువ రీజన్, అంటే స్కాల్ప్ మొత్తం స్ప్రెడ్ అయి ఉండొచ్చు, అండ్ హ్యాండ్స్ లో ఆర్మ్ పిట్స్ లో గానీ, లేదంటే బాడీ పైన గానీ, వెనక బ్యాక్ లో గానీ, అండ్ మో చేతుల్లో గానీ, మోకాళ్ళలో గానీ, ఇవన్నీ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ సివియారిటీ అనేది కూడా 3 to 10% బాడీ అనేది స్ప్రెడ్ అవుతుంది. సివియర్ కేసెస్ ఏంటి అంటే మోర్ దాన్ 10%, అంటే ఎంటైర్ బాడీ అన్నా అవ్వచ్చు, లేదంటే హాఫ్ ఆఫ్ ద బాడీ, అంటే మీరు 50% బాడీ తీసుకున్నారంటే 50% మొత్తం స్ప్రెడ్ అయిపోవచ్చు, లేదంటే ఒక 20% స్ప్రెడ్ అవ్వచ్చు. సో ఈ కేసెస్ లో సివియారిటీ, ఇది ఏ కైండ్ ఆఫ్ సోరియాసిస్ అన్నా కావచ్చు. సో ఎంటైర్ బాడీ అనేది వాట్ యు సే షిఫ్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్పెషల్లీ మనకి అరిచేతుల్లో, అరికాలలో టోటలీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ స్లైడ్. సో వాట్ ట్రిగర్స్ సోరియాసిస్, అంటే సోరియాసిస్ దేని వల్ల, అంటే ఈ కండిషన్స్ వల్ల తొందరగా ట్రిగర్ అవుతుంది, తొందరగా వస్తుంది అని మనం అనుకుంటే, ట్రిగర్స్ ఆఫ్ సోరియాసిస్ ఆర్ నాట్ యూనివర్సల్. అంటే అందరికి సేమ్ అనేది ఉండదు. కొంతమందికి కండిషన్ వల్ల వస్తుంది, కొంతమందికి వేరే కండిషన్స్ వల్ల కూడా రావచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఈజ్ యువర్ స్ట్రెస్. అంటే నేను ఇందాక చెప్పాను కదా, కంటిన్యూగా స్ట్రెస్, కంటిన్యూస్ గా మోర్ దాన్ మెనీ డేస్ యువర్ ఫీలింగ్ స్ట్రెస్ అండ్ ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రెడ్యూసింగ్. ఏం చేసినా, మెడిసిన్స్ వేసుకున్నా, ఏం చేసినా కానీ కూడా మీకు కంట్రోల్ అవ్వట్లేదు అంటే దట్ షిఫ్ట్ విల్ ఆల్సో ఫేక్ టు సోరియాసిస్. ఆ సోరియాసిస్ కండిషన్స్ కి కూడా షిఫ్ట్ అయ్యే కండిషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువగా ఉందో, సో అది స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడం వల్ల ఎంటైర్ థింగ్స్ ని యూ కెన్ బి అండర్ కంట్రోల్. అండ్ ఇంజురీ టు ద స్కిన్, అంటే సన్ గానీ, లేదంటే అంటే ఎనీ కైండ్ ఆఫ్ వాట్ యు సే రేస్ కానీ మన బాడీ పైన, లైక్ హార్మ్ఫుల్ యూవీ రేస్ కానీ స్కిన్ పైన పడితే, దాని వల్ల కూడా మనకి స్కిన్ ఇంజురీస్, లేదంటే కైండ్ ఆఫ్ లైక్ ఇందాక నేను స్కిన్ కండిషన్ లో చెప్పాను కదా, లైక్ స్కిన్ క్యాన్సర్స్ కానీ, లేదంటే హైట్స్ ఉన్నా కానీ, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ విల్ ఆల్సో ట్రిగర్ ది సోరియాసిస్. సో ఎనీ కైండ్ ఆఫ్ మెడికేషన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడికేషన్, ఎగ్జాంపుల్ మీరు ఒక డిజీజ్ కండిషన్ కి పర్టికులర్ గా కంటిన్యూగా మెడిసిన్ తీసుకున్నారు, ఒక 2-3 years కంటిన్యూగా తీసుకున్నారు, అలాంటి కండిషన్ వల్ల కూడా సోరియాసిస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ యు ఆర్ టేకింగ్ ఎస్ అంటే డిప్రెషన్ వల్ల ఎక్కువ మంది టాబ్లెట్స్ తీసుకుంటారు దాని వల్ల, లేదంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ, ఆర్థరైటిస్ కి తీసుకునే డ్రగ్స్ కానీ, అండ్ హై బ్లడ్ ప్రెషర్ ని మెయింటైన్ చేసుకోవడానికి తీసుకునే మెడికేషన్ లో కానీ, అవన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా సోరియాసిస్ ట్రిగర్ అవుతుంది. అండ్ ఇన్ఫెక్షన్, ఎనీ కైండ్ ఆఫ్ ఇమ్యూన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్, లైక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లో కానీ, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ కండిషన్ వల్ల కూడా, అంటే జీన్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా మదర్ నుంచి పేరెంట్స్ కి, అలాంటి కండిషన్స్ లో కూడా ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి అవుతుంది. లైక్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కానీ, బ్రాంకైటిస్ కానీ, బ్రాంచైటిస్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, దానివల్ల మనం తీసుకునే మెడికేషన్ ద్వారా, అండ్ ఆ ఇన్ఫెక్షన్ బాడీ పైన చూపించే తీవ్రత వల్ల, ఆ ఇన్ఫెక్షన్ ని మనం ఈజీగా ఫైట్ చేసే కెపాసిటీ అనేది తగ్గిపోవడం వల్ల, లైక్ ఇమ్యూన్
సిస్టమ్ ని టోటల్లీ డ్యామేజ్ చేసేసే అలాంటి వైరస్ మనకి అంటే వాట్ యు సే ఇట్ ఇస్ ఎంటర్ ఇన్ యువర్ బాడీ, దాని వల్ల కూడా మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్. సో కామన్ సోరియాసిస్ ట్రీట్మెంట్. సో మనం ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా ఫస్ట్ దే విల్ సజెస్ట్ యూ యాంటీ ఇన్ఫ్లమేటరీ లోషన్స్ కానీ, లేదంటే మెడికేటెడ్ క్రీమ్స్ కానీ, లేదంటే ఇది వాడండి, సోప్స్ కానీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాడీ లోషన్స్, ఇది రాత్రి అప్లై చేసుకోండి, ఇది మార్నింగ్ అప్లై చేసుకోండి. ఇలాంటి క్రీమ్స్ అండ్ లోషన్స్ ద్వారా కొన్ని సోరియాసిస్ కండిషన్స్ ని తగ్గించవచ్చు. అంటే మైల్డ్ కండిషన్ లో ఉన్నప్పుడు ఇలాంటి సోరియాసిస్ కండిషన్స్ ని మనం తగ్గించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ ట్రీట్మెంట్. అంటే సన్ నుంచి వచ్చే రైట్సే కాకుండా మనకి డాక్టర్ కి దగ్గర ఒకసారి విజిట్ అయినప్పుడు హీ విల్ ఆల్సో టెస్ట్ విత్ సమ్ యూవీ రేస్. అంటే యూవీ రేస్ స్కిన్ పైన పడినప్పుడు అది ఆటోమేటిక్ గా తగ్గిపోయే అవకాశం ఉందా, కొన్ని సిట్టింగ్స్ ఉంటాయి, అలా సిట్టింగ్స్ కంటిన్యూగా చేసినప్పుడు అది తీసే అంటే సోరియాసిస్ తగ్గే అవకాశం ఉందా. సో ఇది కూడా డిపెండ్ ఆన్ ది అంటే కాజ్, అంటే ఎంత తీవ్రత ఉంది, మోడరేట్ ఉందా, మైల్డ్ ఉందా. నేను ఇందాక మీకు డిస్కస్ చేశాను కదా, 3 టైప్స్ ఉంటుంది, మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. సో ఈ మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, దాన్ని బేస్ చేసుకొని డాక్టర్ మీకు ట్రీట్మెంట్స్ అనేది ఇస్తారు. అండ్ ఓరల్ మెడికేషన్స్ కూడా మీకు ట్రీట్మెంట్ అంటే సివియారిటీని పట్టే మనకి ఇస్తారనమాట. మెయిన్లీ మనకి ఓరల్ మెడికేషన్స్ వచ్చేసి స్కిన్ ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో ఆ రెడ్నెస్ ని తగ్గించడానికి, ఆ ఇన్ఫ్లమేషన్ కొంచెం తగ్గించడానికి, దానికి ఆ రెడ్డి ప్యాచెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ స్కిన్ నీట్ గా స్ట్రైట్ గా అయిపోవడానికి, అంటే జనరలీ మీ నార్మల్ స్కిన్ కండిషన్ ఎలా ఉందో అలాగే రావడానికి అలాంటి మెడికేషన్ డాక్టర్స్ ఇస్తారు. అండ్ బయోలాజిక్స్ లో మనకి ఏంటి అంటే ఇది కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. ఏదంటే లైక్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఏమన్నా వాట్ యు సే వ్యాక్సినేషన్స్ కానీ ఇవ్వడం కానీ, లేదంటే ఏదైనా ఫ్లూయిడ్ మీకు డైరెక్ట్ ఇండ్యూస్ చేయడం కానీ, అలాంటి కండిషన్ లో ఇంట్రావీనస్ ఇస్తారన్నమాట, డైరెక్ట్లీ ఇంటూ ద వీనస్. సో ఇప్పుడు ఇంట్రావీనస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్లీ ద మెడిసిన్ విల్ గో అండ్ ఇట్ క్యాన్ బి ట్రీటెడ్. సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోరియాసిస్ ట్రీట్మెంట్స్. ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే హీ విల్ ట్రీట్ యూ విత్ దిస్ బేసిక్ కండిషన్స్. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు ట్రాపికల్ అప్లికేషన్, ఇందాక మీకు చెప్పాను కదా, ట్రాపికల్ అప్లికేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పైన స్కిన్ అనేది చాలా ఇన్ఫ్లేమ్డ్ గా అవుతుంది, పెద్దగా అయిపోతుంది, స్కిన్ లేయర్స్ అనేవి కంటిన్యూగా ఫామ్ అవ్వడం కానీ ఇలాంటి కండిషన్స్ అనేది ఉంటుంది. అంటే ఇలాంటి కండిషన్ లో సడన్ గా మీరు హాట్ ఎయిర్ కానీ మీరు దానిపైన ఎక్స్పోజ్ అయినప్పుడు నొప్పి అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో ఆ పైన లేయర్ అనేది కూడా నీట్ గా అవ్వడానికి పైనుంచి ఆయింట్మెంట్స్ కానీ క్రీమ్స్ కానీ డాక్టర్స్ మనకి ప్రిఫర్ చేస్తారు. సో ఈ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గడానికి అండ్ లోపల ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా వర్క్ చేయడానికి. అండ్ కొంతమంది దాంట్లో కండిషన్స్ ఎలా ఉంటాయంటే హోల్ పడి, అంటే మీరు లాస్ట్ కండిషన్ లో మీరు తీసుకున్నట్టు అయితే చాలా రేర్ కైండ్ ఆఫ్ సోరియాసిస్ లో గట్టెడ్ సోరియాసిస్ ఇలాంటి కండిషన్ లో మనకి ఏమవుతుందంటే స్కిన్ లో హోల్ కూడా పడిపోతుంది. సో పస్ కూడా ఫామ్ అవుతుంది. సో పస్ ఫామ్ అయినప్పుడు అది బయటికి యూజ్ అయినప్పుడు అది కింద ఇలా స్మాల్ గా ఇట్లా వేవ్ లాగా ఫామ్ అవుతుంది. సో ఆ కండిషన్ ని కూడా క్లాక్ చేయడానికి, అంటే ఆ పోర్ ని కూడా క్లోజ్ చేయడానికి మనకి ట్రాపికల్ ఏజెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అండ్ సిస్టమిక్ ట్రీట్మెంట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిస్టమిక్ ట్రీట్మెంట్స్ మనకి సివియారిటీ ని బట్టి మనకి ఇస్తారు. అండ్ బయోలాజికల్స్ ఇందాక చెప్పాను కదా, లైట్ థెరపీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైట్ థెరపీ కూడా డాక్టర్ మనకి సజెస్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ ద సివియారిటీ కేస్. అండ్ కాంబినేషన్ థెరపీ, అండ్ ఇలాంటి 2 to 3 కాంబినేషన్స్ క్లబ్ చేసి కూడా డాక్టర్ మనకి తొందరగా రిజల్ట్ రావడానికి ఇస్తారు. అండ్ సైకలాజికల్ సపోర్ట్, బికాస్ చాలా మందికి ఈ సోరియాసిస్ ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ కండిషన్, నాట్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సోరియాసిస్, పింపుల్స్ ఉన్నా లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ కలర్ ఉన్నా, అంటే ఐ సీన్ మెనీ పీపుల్ వాళ్ళు ఫేస్ కూడా చూయించరు, ఎందుకంటే వాళ్ళు డార్క్ స్కిన్ ఉన్నారు అని కొంతమంది కాన్షియస్ ఫీలింగ్, అండ్ కొంతమందికి పింపుల్స్ ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు షో మై ఫేస్, అండ్ కొంతమందికి నా స్కిన్ డిస్కలరేషన్ ఉంది, లైక్ ఆల్బనిజం ఉంది, లేదంటే ప్యాచీ స్కిన్ ఉంది, వర్టిలిగో ఉంది. ఇలాంటి కండిషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కూడా ఇమాజిన్ ఒక చిన్న పింపుల్ వస్తేనే చాలా మంది వాట్ యు సే దే విల్ నాట్ ఫీల్ గుడ్.
అలాంటి కండిషన్ లో సో ఈ సోరియాసిస్ వస్తే ఎంత సైకలాజికల్ స్ట్రెస్ వాళ్ళు అనుభవిస్తారు. సో ఈ సైకలాజికల్ స్ట్రెస్ ని ఫస్ట్ వాళ్ళు దూరం చేయాలి. సో చాలా మంది సైకియాట్రిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు. బికాస్ ఆఫ్ దిస్ కండిషన్ డిప్రెషన్ లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. నా స్కిన్ కండిషన్ ఇలా అయిపోయింది, నేనేం చేసినా కానీ తగ్గట్లేదు అనే ఫియర్, అంటే సోషల్ గ్యాదరింగ్స్ లో కూడా దే విల్ నాట్ కమ్, రైట్? సో అలాంటి కండిషన్స్ ని మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇమాజిన్ దాట్ ఎవరికి అన్నా ఏ స్కిన్ కండిషన్ అన్నా రావచ్చండి. డోంట్ సీ ఇన్ అండర్ పర్స్పెక్టివ్, అంటే దిస్ పర్సన్ ఇస్ గుడ్, దిస్ పర్సన్ ఇస్ బ్యాడ్, అంటే స్కిన్ కండిషన్ బాగాలేదు అని మెనీ పీపుల్ చేంజ్ ఫేసెస్ ఈవెన్. సో డోంట్ డూ దాట్, బికాస్ సైకలాజికలీ హౌ మచ్ డిప్రెషన్ దే ఆర్ బీన్ చాలా తక్కువ మందికి తెలుసు. దట్ ఈస్ ద రీజన్. సో అలాంటి వాళ్ళ కండిషన్ లో కౌన్సిలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్. సో స్కాల్ప్ సోరియాసిస్ అనేది చాలా కామన్ అండి. సో ఈ స్కాల్ప్ సోరియాసిస్ కి మనం ఎలా కేర్ తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కొన్ని మెడికేటెడ్ షాంపూస్, అంటే మనకి స్కాల్ప్ ని క్లీన్ చేసుకోవడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాపికల్ అప్లికేషన్స్, స్కాల్ప్ ని నీట్ గా పెట్టుకోవడానికి కొన్ని ట్రాపికల్ అప్లికేషన్స్, యువర్ షాంపూస్ కానీ, యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కానీ, అండ్ కండిషనర్స్ కానీ ఇలాంటివి కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ షాంపూస్ కూడా కరెక్ట్ గా వితౌట్ ఎనీ హార్మ్ఫుల్ కెమికల్స్ మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు మనం ఏంటి అంటే డెఫినెట్లీ ఒకసారి డాక్టర్ ని కంటిన్యూగా విజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ డ్రై హ్యాండ్స్ ఎప్పుడు కరెక్ట్ గా వాష్ చేసుకుంటూ ఉండాలి. బికాస్ వీ కీప్ ఆన్ అప్లయింగ్ సమ్ క్రీమ్స్, లేదంటే అటు ఇటు డస్ట్ పైన చేతులు పెడతాం కాబట్టి డెఫినెట్లీ యూ షుడ్ కంట్రోల్, కీప్ ఆన్ వాషింగ్ యువర్ హ్యాండ్స్. అండ్ అవాయిడ్ మెస్ అండ్ యూజ్ ఆఫ్ ఓల్డ్ పిల్లోస్ అండ్ కేసెస్. లైక్ ఇప్పుడు చాలా మంది కంటిన్యూగా అదే పిల్లో కవర్ వాడుతూ ఉంటారు, లేదంటే పిల్లోస్ కూడా ఎన్నో ఇయర్స్ నుంచి అదే వాడుతూ ఉంటారు. సో కీప్ చేంజింగ్ యువర్ పిల్లో కవర్స్ అండ్ ఈవెన్ ద కేసెస్. లైక్ డెఫినెట్లీ పిల్లో కవర్స్ నుంచి లోపల కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది. సో వెరీ మైన్యూట్ ఆర్గానిజమ్స్ క్యాన్ ఆల్సో బి ఇన్సైడ్ యువర్ పిల్లో. సో కీప్ ఆన్ చేంజింగ్ దాట్. లేదంటే మీ పిల్లో కవర్ మంచిగా హార్డ్ గా గుడ్ తీసుకోవడం వల్ల బాగా హెల్ప్ అవుతుంది. ఏదన్నా రాత్రి పడుకునేటప్పుడు కొంచెం ఏదన్నా హెయిర్ ర్యాప్ కానీ, కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఆయిల్ థెరపీస్ కానీ ఇలాంటివి కానీ అప్లై చేసుకుంటూ ఉండండి. మీరు ఎప్పుడైతే ఫోమ్ చేసుకుంటారో ఫోమ్ ని కూడా ఈజీగా వాష్ చేస్తూ ఉండండి. కంటిన్యూస్ గా వాష్ చేయడంతో మనకి ఈ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఇఫ్ యువర్ థిక్ స్కేల్స్ ఎప్పుడైతే ఉన్నాయో దాన్ని పట్టేసి పీకేసి ఇలాంటివి మాత్రం చెయ్యొద్దు. సో ట్రై టు అప్లై అండ్ మేక్ ఇట్ ఇన్ టు అ పూల్. బికాస్ మళ్ళీ మీకు అది పైన ఫ్లేకి అనేది అలా పీకేసారు అనుకోండి, మళ్ళీ అగైన్ స్కిన్ కండిషన్ అనేది మళ్ళీ ఇంకా హార్డెన్ అవుతూనే ఉంటుంది. సో మేక్ షూర్ దట్ యూ కన్సల్ట్ డాక్టర్ అండ్ దానికి కావాల్సిన ఇంపార్టెంట్ అప్లికేషన్స్ అనేది చేసుకోవాలి. లైక్ ఎగ్జాంపుల్ సాలిసిలిక్ యాసిడ్ కొంతమంది అప్లై చేస్తారు. కోకోనట్ ఆయిల్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. కోకోనట్ ఆయిల్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ scalp psoriasis because coconut oil lo anta benefits unnai kabatti that is really very helping us a lot. So that will help you. Different kinds of medicated shampoos use cheyali. రాత్రి పడుకునే ముందు కొన్ని స్కాల్ప్ టానిక్స్ అలాంటివి అప్లై చేసుకుంటే కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ మనం జాగ్రత్త పెట్టుకుంటే that will help us a lot. Next. సో డయాగ్నోసిస్ ఫర్ సోరియాసిస్ డిసీజ్. సో ఈ సోరియాసిస్ ని మనం ఎలా డయాగ్నోస్ చేయాలి? ఇందాక కొన్ని సిమ్టమ్స్ చెప్పారు కదా, సో అలాంటి సిమ్టమ్స్ కూడా నాకు జనరలీ కనిపించాయి. సో ఈ సిమ్టమ్స్ ని మనం ఎలా డయాగ్నోస్ చేయాలి? ఫస్ట్ థింగ్ ఇస్ ద ఫిజికల్ ఎగ్జామినేషన్. సో ఇందాక నేను చెప్పాను కదా కొన్ని థింగ్స్, అంటే మీకు స్కేలీ థింగ్స్ వచ్చింది, సో అక్కడ చాలా స్కిన్ టైట్ అయిపోయింది, ఆ ఫ్లేకీ థింగ్స్ అనేది వచ్చింది, డ్రై అయిపోయి ఆ ఫ్లేక్ స్కిన్ లో కూడా బ్లడ్ ఫార్మేషన్ అయ్యి బయటికి బ్లడ్ ఊజ్ అవుతుంది, లేదంటే ఏరియాస్ లో మొత్తం పెయిన్ఫుల్ గా ఉంది. ఇలాంటివన్నీ మనము ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా చేయొచ్చు. అంటే చూడాలి పర్సన్ ని, పేషెంట్ ఎవరైతే సోరియాసిస్ కి డిజీజ్ కి అటాక్ అయ్యారో సో వాళ్ళని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాలి. ఫిజికల్ ఎగ్జామినేషన్ తర్వాత కొన్ని టెస్ట్ ఉంటాయి. మేబీ డాక్టర్ విల్ ఆల్సో అడ్వైజ్ యూ టు గో విత్ ద బయోప్సీ. ఆ బయోప్సీ చేసి, ఎందుకంటే ఆ బయోప్సీ నిజంగానే ఈ సోరియాసిస్ ఏనా లేదంటే ఇంకా వేరేది ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది ఆ స్మాల్ పీస్ అనేది కలెక్ట్ చేసుకొని దాన్ని ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత కొన్ని టెస్ట్ అనేది అకార్డింగ్ టు ద కండిషన్ అండ్ సివియారిటీ ఆ టెస్ట్ అనేది చేస్తారు డాక్టర్. అది
చేసిన తర్వాతనే we can diagnose that whether you have a psoriasis or not. Next slide. సో మనం ఎటువంటి ఫుడ్స్ అనేవి తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఇస్ ప్రోబయోటిక్ ఫుడ్స్, నాన్ పాస్చరైజ్డ్ రా మిల్క్ ప్రోడక్ట్స్. కొంతమందికి మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది, కొంతమందికి మిల్క్ ప్రోడక్ట్స్ అనేది పడదు. సో మీకు ఎటువంటివి ఫుడ్స్ పడుతున్నాయో లేదో అనుకోండి. ద బెస్ట్ పర్సన్ హు డిసైడ్ ఈజ్ ఓన్లీ యూ. మీకు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో, చాలా మంది అంటారు పుట్టి కూర కానీ లేదంటే చికెన్ కానీ ఎలర్జీస్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయాలి అని. బట్ కొంతమందికి అవి తింటే వాళ్ళకి ఏం ఎలర్జీస్ ఉండవు. సో డోంట్ డిసైడ్ విత్ ఓన్లీ వన్ స్టేట్మెంట్. మీరు తీసుకున్న తర్వాత మీ బాడీకి ఎలా పడుతుందో లేదో అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఎవరికో పడలేదు మీకు కూడా పడదు అని కాదు, ఎవరికో పడింది నాకు కూడా పడుతుంది అని కాదు. సో ఏ ప్రోడక్ట్ అయినా, ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ యు ఆర్ ఈటింగ్, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా ఫుడ్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో, కొత్తగా యాడ్ చేస్తున్నారో, ఇది కంటిన్యూగా ఒక 3-4 days కంటిన్యూగా వాడండి. ఆ 3-4 days వాడిన తర్వాత మీకు అది పడట్లేదు అంటే దెన్ యూ కెన్ స్టాప్. లేదా నాకు ఒక రోజు వాడని నాకు పడలేదు అని కాదు, కంటిన్యూగా ఒక 3-4 days యూస్ చేసిన తర్వాతనే యూ కెన్ డిసైడ్ వెదర్ దట్ ఫుడ్ ఇస్ సూటింగ్ యూ ఆర్ నాట్. సో ప్రోబయోటిక్ ఫుడ్స్ అనేవి సోరియాసిస్ కి చాలా మంచివి. అది కూడా కొన్ని కండిషన్స్ లో అకార్డింగ్ టు ద సివియారిటీ ఓన్లీ యూ హ్యావ్ టు టేక్. అండ్ హై ఫైబర్ ఫుడ్స్ ఎప్పటికీ మంచిదండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ, మనకి పప్పుళ్ళు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మన పప్పుళ్ళు కానీ, సీడ్స్, కిడ్నీ బీన్స్ కానీ, రాజ్మా కానీ, మొలకెత్తిన గింజలు, ఆల్ దిస్ హై ఫైబర్ ఫుడ్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ సోరియాసిస్. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నవి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లో ఎక్కువగా ఉంటుంది, నట్స్ లో కూడా తీసుకోవాలి. సో ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. జింక్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి జింక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో జింక్ మనకి ఎక్కువగా చిక్ పీస్ లో కానీ, పంకిన్ సీడ్స్ లో కానీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్ లో ఎక్కువగా ఉంటుంది. బట్ మనం తీసుకోవాల్సింది క్వాంటిటీ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అండ్ foods which are rich in vitamin A. Vitamin A is not only good for your skin, it is also good for your eyes. So eyes skin ni maintain chesukodaniki different kinds of carotenoids kavali manaki. So a different kinds of carotenoids manaki vitamin A rich foods lo vastundi. Cantaloupe, anything which is orange, yellow and red colored are rich in vitamin A. So cantaloupe gaani, manaki pumpkin gaani, ledante carrots, mangoes, cabbages, different kinds of cabbages, and watermelon, oranges, all kinds are rich in vitamin A. So ilantivi మీ డైట్ లో ఎక్కువగా యూస్ చేసుకోవాలి. fish లో salmon, mackerel, anchovies, sardines, all kinds of fishes are very healthy. మీకు directly from nature if you're getting, take, otherwise include as a supplement. And aloe vera is also very good. Turmeric and aloe vera topical applications lo kaani ledante tinadam kaani, aloe vera tinadam kuda chaala manchidi skin ki. So alla meeku help avutundi. And dead sea salt baths, ivi chaala manchivandi. సీ సాల్ట్ తోటి మనకి రబ్ చేయడం వల్ల ఆ స్కిన్ పైన ఇన్ఫ్లేమ్డ్ అయ్యింది కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కూడా ఎక్స్టర్నల్లీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద వన్. అండ్ నెక్స్ట్ స్లైడ్. సో ఫుడ్స్ టు అవాయిడ్ అండ్ ఫుడ్స్ టు ఇంక్లూడ్. ఫుడ్స్ టు అవాయిడ్, దిస్ ఇస్ నేను ఎప్పుడు ఇవి చెప్తూ ఉంటాను, ప్రాసెస్డ్ ఫుడ్స్ అస్సలుకే తీసుకోవద్దని. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. సిట్రస్ ఫ్రూట్స్, అది కూడా సిట్రస్ ఫ్రూట్స్ కూడా యాక్చువల్లీ కొన్ని సోరియాసిస్ కండిషన్ లో సిట్రస్ ఫ్రూట్స్ అస్సలు వాడొద్దు. సో సిట్రస్ ఫ్రూట్స్ బట్ వైటమిన్ సి కూడా మనకి బాడీకి కావాలి. సో కొంతమందికి పడితే యూజ్ చేయండి, పడని వాళ్ళు డెఫినెట్లీ డోంట్ యూజ్ ఇట్. అండ్ టొమాటోస్ అండ్ పొటాటోస్ కూడా అవాయిడ్ చేయాలి. చాలా తక్కువ యూజ్ చేస్తే, లైకోపిన్ ఉంటుంది కదా స్కిన్ కి మంచిది అని, కానీ కొన్ని సోరియాసిస్ కండిషన్ లో టొమాటోస్ అండ్ పొటాటోస్ కూడా అవాయిడ్ చేయాలి. గ్లూటెన్ ఫ్రీయే వాడాలి. గ్లూటెన్ ఉన్న ఫుడ్స్ కూడా కొంతమందికి పడదు. ఆల్కహాల్, చాక్లెట్స్ యూ హ్యావ్ టు అవాయిడ్. అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ కానీ, ఫైబర్ రిచ్ ఫుడ్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్, వైటమిన్ ఏ, హెర్బ్స్ అండ్ స్పైసెస్, జింక్ రిచ్ ఫుడ్స్ ఇవన్నీ డైట్ లో ఇంక్రీజ్ చేయడం వల్ల సోరియాసిస్ కండిషన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్. So what are the home remedies? There are different kinds of home remedies. So ee home remedies lo first నేను చెప్పేది ఏంటి అంటే, మంచి సన్ రైజ్ అనేది ఉండాలి. అంటే మార్నింగ్ సన్ రైజ్ అనేది మనం ఎక్స్పోజ్ అవ్వాలి. మన స్కిన్ కి వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. సో సన్ రైజ్ కంపల్సరీ మనం ఉండాలి. మరి తీవ్రత చాలా ఎక్కువగా ఉందనుకోండి, డోంట్ ఎక్స్పోజ్ మచ్.
consult your doctor or a physician, then only you can do that. Use moisturizer correct గా రెగ్యులర్ గా కంటిన్యూస్ బేసిస్ లో రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో అప్లై చేస్తూ ఉండాలి. ఫిష్ ఆయిల్ కంపల్సరీ, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కంపల్సరీ డైట్ లో ఉండాలి. అది లేనందువల్ల డెఫినెట్లీ మనకి ఫిష్ ఆయిల్స్ కానీ సప్లిమెంటేషన్ ద్వారా కూడా తీసుకోవాలి. ఆపిల్ సిడర్ వెనిగర్ ఈజ్ ఆల్సో గుడ్, దాన్ని డైల్యూట్ చేసి తీసుకోవాలి. కొంతమంది కేసెస్ లో ఆపిల్ సిడర్ వెనిగర్ పడదు, కొంతమందికి పడుతుంది. సో అలాంటి కండిషన్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ అలోవెరా జెల్ కూడా ట్రాపికల్ అప్లికేషన్స్ కి తీసుకోవచ్చు, లేదంటే తినడంలో కూడా కొంతమందికి మంచిది. సాల్ట్ ఆర్ ఓట్ మీల్ బాత్, నేను ఇందాక చెప్పాను కదా, థిక్ సాల్ట్ వల్ల కూడా మనకి పైన ఉన్న లేయర్ ని కూడా కొంచెం కామ్ డౌన్ అవ్వడానికి, ఇన్ఫ్లమేషన్ ని కొంచెం తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది కాకుండా మీరు ఆలివ్ ఆయిల్ కూడా ఎక్స్టర్నల్ అప్లికేషన్ కి మంచిది. అండ్ ఎప్సమ్ సాల్ట్ బాత్ కూడా దానిపైన రబ్ చేసి కొంచెం ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుంది. క్యాప్సికమ్, యువర్ రెడ్ బెల్ పెప్పర్స్ కూడా చాలా మంచిది. ఇచ్చినెస్ ఏదైతే ఉంటే కూడా కొంచెం ఇమ్యూనిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ టర్మరిక్ అండ్ అలోవెరా చాలా మంచిదని చెప్పాను కదా. టర్మరిక్ ఇస్ గుడ్ ఫర్ ఎనీథింగ్, మనం తినడానికి కానీ, వాటర్ లో కలుపుకొని తాగడానికి కానీ, లేదంటే మీరు ట్రాపికల్ అప్లికేషన్ కి కూడా మనకి టర్మరిక్ హెల్ప్ అవుతుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, గ్లూటెన్ ఫ్రీ డైటే మనం యూజ్ చేయాలి. స్టే హైడ్రేటెడ్. మీ స్కిన్ హెల్దీగా ఉండాలంటే మినిమం మీరు 3 నుంచి 4 లీటర్లు కంపల్సరీ వాటర్ తాగుతూ ఉండాలి. చాలా మంది చలికాలంలో ఎక్కువగా తాగరు, అందుకే ఈ చలికాలంలో కూడా మనం బాటిల్ మెజర్మెంట్స్ అనేది తీసుకొని తాగడం అనేది హెల్ప్ అవుతుంది. అండ్ మన క్లాత్ పైన యూజ్ చేసే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ కానీ, లేదంటే ఫ్రాగ్రెన్స్ ఎక్కువ ఉన్న థింగ్స్ అనేది యూజ్ చేయకపోవడమే బెటర్, దానివల్ల కూడా స్కిన్ ఇరిటేషన్ కి గురవుతుంది. నెక్స్ట్ స్లైడ్. So what are the supplements for psoriasis? Next slide. So psoriasis ki different kinds of supplements అనేది important. First thing is your all plant protein powder, Nutralite Daily and Salmon Omega. ఇందాక మనం చూసాము all plant protein powder definitely యూస్ చేయాలండి. బికాస్ చాలా మంది ఏమనుకుంటారంటే all plant protein powder లో మనకి 3 blends ఉన్నాయి, దట్ ఈస్ యువర్ సాయ్, వీట్, ఇంకా LOP ప్రోటీన్ ఉంది కాబట్టి వీట్ ఈస్ నథింగ్ బట్ గ్లూటెన్ అని అనుకొని చాలా మంది అవాయిడ్ చేస్తారు. బట్ all plant protein powder, I want to tell you this, gluten free. This is gluten free, this is lactose free. సో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి, గ్లూటెన్ ఫ్రీ కాబట్టి యూ కెన్ హ్యాపీలీ యూస్ పీపుల్ హు హావ్ what you say psoriasis. So 1 to 3 scoops of protein scoop అనేది మీరు డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. 12+ years 5+ years వాళ్ళు 1 scoop అనేది యూస్ చేసుకోవచ్చు. న్యూట్లైట్ డైలీ మల్టీవిటమిన్ అండ్ మల్టీ మినరల్ టాబ్లెట్స్, యాజ్ ఐ టోల్డ్ యూ యాంటీ ఆక్సిడెంట్స్ అంతా మీకు న్యూట్లైట్ డైలీలో వచ్చేస్తుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ డైట్ తీసుకోవాలి, దాంతో పాటు సప్లిమెంటేషన్ న్యూట్లైట్ డైలీ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్మన్ ఒమేగా ఈస్ వెరీ గుడ్ ఫర్ స్కిన్. సోరియాసిస్ ఏ కండిషన్ అయినా కానీ కూడా omega-3 మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో 1 to 3 tablets per day you can use it. Next slide. వైటమిన్ డి, ఇందాక చెప్పాను కదా మనకి సన్షైన్ వైటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో స్పెషల్లీ మన ఆంబే క్యాల్మాక్ డి కాకుండా అడిషనల్ గా వైటమిన్ డి ప్లస్ అనేది లాంచ్ చేశారు. దిస్ ఇస్ రీసెంట్లీ లాంచ్ టాబ్లెట్. దిస్ ఇస్ ఎ వెరీ వండర్ఫుల్ సప్లిమెంటేషన్, ఎందుకంటే మీకు వైటమిన్ డి ఎక్కువ డోసేజ్ లో మనకి దీంట్లో ఉంది. వైటమిన్ D3 ఇంకా డైరెక్ట్ బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది. దీంతో పాటు K2 మన బోన్ డెవలప్మెంట్ కి కానీ, K2 ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ యువర్ వైటమిన్ K2 ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్. అండ్ క్వార్సిటీన్ ఈజ్ అ వండర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. చాలా అంటే మీరు ఈ యాంటీ ఆక్సిడెంట్ అనేది చాలా హై రేంజ్ లో ఉంటుంది కాబట్టి సోరియాసిస్ కండిషన్ లో కూడా హెల్ప్ అవుతుంది. అండ్ లికోరైస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో ఆల్ దిస్ కండిషన్ మీకు బోన్ కానీ స్కిన్ కి కాకుండా ఓవరాల్ మీకు హెల్త్ కి బెనిఫిట్ అయ్యే సప్లిమెంట్ ఈస్ వైటమిన్ డి. స్పెషల్లీ పీపుల్ హు ఆర్ సోరియాసిస్ డెఫినెట్లీ వైటమిన్ డి అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓన్లీ 1 టాబ్లెట్ ఫర్ 1 day తీసుకోవాలి, నాట్ మోర్ దాన్ దట్, బికాస్ ఇట్ ఇస్ అ టోటలీ చాలా ఎక్కువ డోసేజ్ ఉంది కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లం టేకింగ్ ఓన్లీ 1 టాబ్లెట్ పర్ డే. నెక్స్ట్ స్లైడ్. అండ్ వైటమిన్ సి డెఫినెట్లీ కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్ పడని వాళ్ళు వైటమిన్ సి కాన్సన్ట్రేట్ సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు. బికాస్ వైటమిన్ సి మనకి ఎక్స్టెండెడ్ రిలీజ్ లో వస్తుంది కాబట్టి మీకు ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేయడానికి, బికాస్ ఇట్ ఇస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్, సో ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేయడానికి ఇప్పుడున్న కండిషన్స్ లో కోవిడ్ ఇలాంటి వెరీ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి మనం కాపాడుకోవడానికి వీ షుడ్ యూస్ వైటమిన్ సి చెరీ ప్లస్ 1 tablet for 1 day. Next slide. So
మల్టీ క్యారోటిన్, వైటమిన్ ఏ ఎక్కువగా ఉండాలి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మల్టీ క్యారోటిన్స్ మనకి వాట్ యు సే మల్టీ క్యారోటిన్ లో నుంచి వస్తుంది, న్యూట్లైట్ మల్టీ క్యారోటిన్ లో నుంచి. వైటమిన్ ఏ ఎక్కువగా తీసుకోవడం వల్ల స్కిన్ కే కాకుండా మనకి ఐస్ కి కానీ ఇమ్యూన్ సిస్టమ్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో దిస్ విల్ హెల్ప్ యూ. సో యూ కెన్ టేక్ 3 tablets per day, అంటే 3 సాఫ్ట్ జెల్స్ పొద్దున మధ్యాహ్నం రాత్రి కూడా యూ కెన్ టేక్ ఇట్ హ్యాపీలీ, అండ్ దిస్ విల్ హెల్ప్ యూ అ లాట్. అండ్ మనకి స్కిన్ డిఫరెన్స్ అనేది కూడా చాలా కనిపిస్తుంది. నెక్స్ట్ స్లైడ్. యా, కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఎందుకు కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి అంటే ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ, రికమెండెడ్ డోసేజ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటే అంత ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంత ఇమ్యూనిటీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది బాడీకి అవ్వకుండా ఉంటుంది. సో ఈ ఫ్రీ రాడికల్స్ ని డ్యామేజ్, ఈ ఫ్రీ రాడికల్స్ హార్మ్ఫుల్ హెల్దీ సెల్స్ ని డ్యామేజ్ చేయకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. 1 tablet per 1 day తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్లైడ్. యా, ఫైబర్ రిచ్ డైట్ కంపల్సరీ తీసుకోవాలి. ఫైబర్ రిచ్ అంటే ఎక్కువగా బయట మనం ఇప్పుడు ప్రాసెస్ ఫుడ్స్ కి ఎక్కువ అలవాటు పడ్డారు. సో ఈ ప్రాసెస్ ఫుడ్స్ నుంచి బయట పడాలి అంటే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో ఫైబర్ మీరు ఎంత తీసుకుంటే అంత బాడీకి హెల్ప్ అవుతుంది. మినిమం 25 grams ఆఫ్ ఫైబర్ మన డైట్ లో ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ ఫైబర్ డైరెక్ట్లీ మనకి సప్లిమెంటేషన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. డైలీ 2 scoops మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్టు అయితే స్కిన్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎనీ కైండ్ ఆఫ్ బాడీలో ఉన్న టాక్సిన్స్ కూడా ఫ్లష్ అవుట్ అవ్వడానికి ఇంకా ఈజీ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్. సో మిల్క్ థిసిల్, వై ఐఎమ్ గివింగ్ యూ మిల్క్ థిసిల్ ఇస్, మిల్క్ థిసిల్ మనకి ఇట్ కంటైన్స్, మిల్క్ థిసిల్ తో పాటు మనకి దీంట్లో కర్క్యూమిన్ ఉంది. కర్క్యూమిన్ ఇట్ ఇస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ యువర్ టర్మరిక్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ఈ కర్క్యూమిన్ అనేది ఇందాక నేను చెప్పాను కదా, అలోవెరా గానీ టర్మరిక్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్. సో మిల్క్ థిసిల్ తీసుకోవడం వల్ల మీ లివర్ లో ఉన్న టాక్సిన్స్ అనేది తగ్గిపోయి అండ్ స్కిన్ కండిషన్ ని మెరుగుపరచడానికి కూడా మిల్క్ థిసిల్ హెల్ప్ అవుతుంది. మిల్క్ థిసిల్ కూడా 3 tablets per day తీసుకోవచ్చు. పొద్దున మధ్యాహ్నం, యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ద నైట్ ఈవెన్. నెక్స్ట్ స్లైడ్. So these are the supplements and I will repeat it again. So protein daily omega are important. Vitamin D, vitamin C cherry plus, multi carotene, fruits and vegetables, concentrated fruits and vegetables, fiber and milk thistle. All these are the conditions. And compulsory ఏ స్కిన్ కండిషన్ ఉన్నా కానీ కూడా you should love your skin. మీ స్కిన్ కండిషన్ ఎలా ఉన్నా, either you are dark, either you are fair, either you are over fair, albinism ఉంది మీకు, లేదంటే any kind of issues ఉన్నాయో, whatever the condition is, you have to love yourself. ఎప్పుడైతే మీరు you will accept what you are, then only you can face the problem. Okay, so మీరు psoriasis ఉన్నా లేదంటే ఎవరికి ఉన్నా కానీ కూడా please guide them in a very good proper manner so that they will overcome the disease. So this is all about the psoriasis. ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉంటే you can ask me now. Over to Rahul. You there?